నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. పుల్వామా ఉగ్ర దుశ్చర్యకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపై భారత వైమానిక దళం నేటి తెల్లవారుజామున మెరుపు దాడులకు దిగింది. 1000 కిలోల పేలుడు పదార్థాలతో 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు విరుచుకుపడ్డాయి. పెద్ద సంఖ్యలో జైషే ఉగ్రవాదులు హతమైనట్లుగా సమాచారం. సరిహద్దులోని భారత సైన్యం అప్రమత్తమైంది. ఈ మెరుపు దాడులపై పాక్ ప్రభుత్వం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. భిన్న స్వరాలు వినిపించింది. పుల్వామా ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఈ మెరుపు దాడులకు కొద్ది గంటల ముందే ఖండించడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్ పాక్ సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, పరిణామాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి గారు, పరమ విశిష్ట సేవ పథక గ్రహీత, స్క్వాడ్రన్ లీడర్ మాధవపెద్ది కాళిదాస్ గారు, వైమానిక మాజీ ఉన్నతాధికారి కె రామగౌడేశ్వరరావు గారు, విదేశీ సంబంధాల నిపుణులు, సామాజిక విశ్లేషకులు. లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి గారు, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక సేన మెరుపు దాడులను మీరు ఏ కోణంలో చూస్తారు? అదేవిధంగా పుల్వామా దుశ్చర్యకు భారత్ ప్రతీకారం తీర్చుకుందంటారా? అసలు ఈ దాడి లక్ష్యం ఏమిటంటారు? జమ్మూ అండ్ కాశ్మీర్ భారతదేశంలో ఒక రాష్ట్రం. దాంట్లో ఒక డౌట్ ఎవరికి ఏ దేశానికి ఉండకూడదు, మన ప్రజలకు ఉండకూడదు, బయట వాళ్ళకు ఉండకూడదు. అదొక విషయం. ఆ రాష్ట్రాన్ని మనం ప్రొటెక్షన్ చేసుకోవటం ఎట్ ఆల్ టైమ్స్ అది మన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. నైతికంగా కానీ, ఆర్థికంగా కానీ, ఏ పరంగా, మిలిటరీగా కానీ. ఇది కనుక తీసుకుంటే ఎన్నో రకాలుగా జరిగినాయి. అక్కడ 47లో గాంధీజీ గారు ఉన్నప్పుడే జరిగింది. ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వాళ్ళు తీసుకున్నారు. అప్పుడు మనం ఉరి దాకా పోయి ఆపేసుకున్నాం. 48లో మనం దానికి ఒక లైన్ ఆఫ్ ముందు సీజ్ ఫైర్ లైన్ అన్నా దాని లైన్ ఆఫ్ కంట్రోల్ మార్చాం. దాన్ని ఇంకా కొన్నాళ్ళు పోయిన తర్వాత 65 వార్ జరిగింది. 65 వార్లో మనం చాలా క్యాప్చర్ చేసాం. అయితే ఒక అగ్రిమెంట్ వల్ల దాన్ని మళ్ళీ క్యాప్చర్ చేసినంత మనం రిటర్న్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత 71 వార్ అయింది. 71 వార్లో ఆ దేశం డిస్మెంబర్ అయిపోయింది. ఈస్ట్ పాకిస్తాన్ వెళ్ళిపోయింది, బంగ్లాదేశ్ క్రియేట్ అయింది. అయినా కూడా వాళ్ళకి ఏ రకమైన బుద్ధి రాలేదు. వాళ్ళు ఇట్లానే మన మీద ఈ ఒక థర్డ్ క్రియేట్ చేశారనమాట. ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, లష్కర్-ఏ తైబా అనండి, ముందు స్టార్ట్ అయింది జేఈఎం అనండి, తర్వాత హిజ్బుల్ ముజాహిద్ అనండి, తాలిబాన్ అండి, రకరకాలుగా క్రియేట్ చేశారు. వాళ్ళని ఒక స్ట్రాటజిక్ ఎసెట్స్ లాగా క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళకు మనం చేయక్కర్లేదు, వాళ్ళ చేత చేయిద్దాం. ఎంతకాలం అని మనం సాఫ్ట్ స్టేట్గా ఉంటామండి. పంచశీల్ కానీ, లోకల్ శాంతి టాక్స్ అంటే కానీ, టాక్స్ కూడా ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఆ ప్లాట్ఫామ్ అనేది ఎన్నిసార్లు క్రియేట్ చేసినా కూడా వాళ్ళ టాక్స్కి ముందు రారు. పాకిస్తాన్ ఏందండి, మన 7 times బెటర్ దాన్ వాళ్ళ ఎకానమీ కన్నా మన 7 times బిగ్గర్ ఎకానమీ. ఆర్మ్డ్ ఫోర్సెస్ వై 3.5 to 4 times బిగ్గర్ దెన్ దెమ్. నేషన్ ఆస్ సచ్ మచ్ లార్జర్ దెన్ దెమ్. అయినా కూడా వాళ్ళు ఎప్పుడైనా సరే కింద పడ్డ పై చేయి మాది అన్నట్టుగా బిహేవ్ చేస్తారనమాట. ఇవన్నీ చూసుకుంటే ఎప్పుడో ఒక నేపథ్యంలో ఒకటి చెప్పాలి. ఇవాళ కరెక్ట్గా బ్రీఫింగ్ జరిగింది. ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉండే ఉగ్రవాదులు అక్కడే ట్రైనింగ్ జరుగుద్ది. మీకు ఇది కూడా తెలియాలి, ISIS కూడా అక్కడే ట్రైనింగ్ జరుగుద్ది. ఈ క్యాంప్స్ ఉన్నాయి. ఈ క్యాంప్స్ ఉన్న సంగతి అందరికీ తెలుసు, ఇంటర్నేషనల్కి తెలుసు, ఇండియాకి తెలుసు, వాళ్ళకి తెలుసు, ఎవరికి పెద్దవాళ్ళు. ఎప్పుడైనా సరే వాళ్ళు డినయల్ మోడ్లో ఉంటారు. వాళ్ళ ఉదయం 3:30 నుంచి మొదలైంది. మిరాజ్ 2000 ఈజ్ ఎ మల్టీ రోల్ ఎయిర్ క్రాఫ్ట్, వెరీ సొఫిస్టికేటెడ్. దో ఇట్స్ ఓల్డ్, ఇట్స్ కెప్ట్ ఆన్ అప్గ్రేడింగ్ అండ్ ఇట్స్ యూస్డ్ వెరైటీస్ ఆఫ్ పర్పసెస్. మొత్తం రెడార్ స్క్రీనింగ్ 34 minutes కంప్లీట్గా న్యూట్రలైజ్ చేసేసారు, బ్లాంక్ అయిపోయింది. సుఖాయ్ 30 ఎయిర్ క్రాఫ్ట్ని డిప్లాయ్ చేశారు, డిఫెన్సివ్ వెపన్ సిస్టమ్ లాగా లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర. డ్రోన్స్ కంప్లీట్గా ఆపరేట్ అయినాయి. ఇన్ని ప్లాట్ఫామ్స్ ఇచ్చిన తర్వాత ఈ మల్టీలో ఎయిర్ క్రాఫ్ట్ విత్ 1000 kgs రిలేటెడ్ TNT ఎక్స్ప్లోజివ్స్ ముందు సెలెక్ట్ చేసుకుంది ఒక క్యాంప్, సెకండ్, థర్డ్. రిపీటెడ్గా వితిన్ 90 seconds కంప్లీట్ ఆపరేషన్ కంప్లీటెడ్. ఎయిర్ క్రాఫ్ట్ రిట్రీవ్డ్. టోటల్ ఆపరేషన్ 21 minutes. ఇంత ప్రిసిషన్గా ద ఎయిర్ ఫోర్స్ చేయటం అనేది ఇట్ సెల్యూట్ టు దెమ్ ఫర్ దేర్ ట్రైనింగ్, ప్రొఫెషనలిజం అండ్ ఆల్సో ద వ్యాలర్. అండ్ ఐ వాంట్ సే దెర్ ఇస్ if requirement there was a sacrifice would have been there, but Pakistan could not react because they did not know. Even if they know today at this point in time, first they said no, there is not much, then second time they said చాలా జరిగింది, ఇప్పుడేం చెప్తున్నారు వాళ్ళు, నో మాకేం జరగలేదని చెప్పారు. స్క్వాడ్రన్ లీడర్ కాళిదాస్ గారు,
మన వాయుసేన దాడులపై పాక్ భిన్న స్వరాలు వినిపిస్తోంది. పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు హతమైనట్లుగా తెలుస్తోంది. మిరాజ్ 2000 యుద్ధ విమానాల శక్తి సామర్థ్యాలు ఏమిటి? అసలు దాడులు జరిగిన తీరుని బట్టి ఎంత నష్టం జరిగి ఉండొచ్చు అంటారు? సామాన్యంగా యుద్ధ విమానాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి బాంబర్ విమానం, అంటే వాటి రెక్కల కింద హాట్ స్పాట్స్ అని ఉంటాయి. అందులో బాంబ్స్, మిజైల్స్, అంటే ఆకాశం నుంచి భూతలం మీదకి ప్రయోగించేటువంటి బాంబ్స్, మిజైల్స్ ఉంటాయి. ఇవి శత్రుదేశం యొక్క సరిహద్దు రేఖను దాటి ఏవైతే టార్గెట్స్ ఉంటాయో ఆ టార్గెట్స్ని సర్వనాశనం చేయటం వీటి పని. అలా వెళ్ళినప్పుడు అవతల దేశం నుంచి వాళ్ళ యుద్ధ విమానాలు గాల్లోకి లేచి ఈ బాంబర్ విమానాల్ని ఆకాశంలోనే పేల్చేసే వాటిని ఇంటర్సెప్టర్స్ అంటారు. ఈ ఇంటర్సెప్టర్స్ని నిర్వీర్యం చేయటానికి మన బాంబర్ విమానాలతో పాటు మన ఎస్కాట్ విమానాలు కూడా వెళ్తాయి. వాటిని ఎస్కాట్స్ అంటారు, ఇంటర్సెప్టర్స్. అంటే వాళ్ళ ఇంటర్సెప్టర్స్ మన ఇంటర్సెప్టర్స్ డాగ్ ఫైట్ అయ్యి ఎయిర్ సుపీరియారిటీ వచ్చేసిన తర్వాత, అంటే ఇంకా వాళ్ళకి ఎదురు లేదు అన్న తర్వాత, అలాగే సర్ఫేస్ నుంచి ఎయిర్కి శామ్ మిజైల్స్ అంటారు, అంటే గ్రౌండ్ నుంచి ఆకాశానికి పేల్చే మిజైల్స్, వాటిని నిర్వీర్యం చేసి అలాగే వాళ్ళ రాడార్ వ్యవస్థలను నిర్వీర్యం చేసేది. ఇవి 2వ రకం విమానాలు. 3వ రకం విమానాలు మల్టీ రోల్ విమానాలు. అవి బాంబర్గా కూడా పనిచేయగలవు, ఎస్కాట్గా కూడా పనిచేయగలవు. అంటే 2 రకాల వ్యవస్థలు ఉంటాయి. అంటే ఆ మిషన్కి సంబంధించినంత వరకు ఈ 2 రకాల యుద్ధ వ్యవస్థలు, బాంబింగ్స్, మిజైల్స్ ఉంటాయి. మిరాజ్ 2000 అన్నది ఫ్రాన్స్ డసాల్ట్ ఏవియేషన్కి చెందింది. అవి ఈ మల్టీ రోల్ యుద్ధ విమానాలు. వాటిల్లో లేజర్ గైడెడ్ బాంబ్స్ ఉంటాయి. దానికి ఆ వ్యవస్థ ఉన్నది. ఈ లేజర్ గైడెడ్ బాంబ్ ఏంటంటే ఇది చాలా ప్రిసైజ్గా, అంటే సునిశ్చితంగా లక్ష్యాలని పికప్ చేసుకొని లైట్నింగ్ పాట్స్ ఉంటాయి. అంటే ఆ లక్ష్యం దగ్గరికి వెళ్ళి వాటిని ఇల్యూమినేట్ చేసి, అంటే రాత్రి సమయంలో కూడా అవసరమైంది. అదే జరిగింది ఇప్పుడు ఇవాళ పొద్దున. ఆ బాంబు చాలా ప్రిసైజ్గా ఆ టార్గెట్ యొక్క నడి నెత్తిన పడి పూర్తిగా ధ్వంసం చేయగలదు. సో ఈ ఆపరేషన్కి ప్లానింగ్ ఎలా జరిగింది అంటే, పాకిస్తాన్కి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఈ విమానాలు, అంటే ఈ మిరాజ్తో పాటు కూడా ఖచ్చితంగా ఎస్కాట్స్ కూడా వెళ్ళి ఉంటాయి, ఎయిదర్ MiG-29 ఆర్ Su-30. అంటే కాంబినేషన్ ఆఫ్ Su-30 కానీ MiG-29 కానీ అలాంగ్ విత్ మిరాజ్ ఎయిర్ క్రాఫ్ట్స్. ఈ కాంబినేషను డెడ్లీ కాంబినేషన్. ప్రపంచంలోనే బహుశా అమెరికా, రష్యా తర్వాత ఇంకా ఏ దేశం కూడా ఈ కాంబినేషన్ ఎదుర్కొనే సత్తా లేదు. సో ఇంకా పాకిస్తాన్కి సమస్య లేదు. అందువల్ల ఇవి రాడార్ల కన్నుగప్పి, అంటే లో లెవెల్లోకి వచ్చేసి, అంటే ఎత్తులో ఎగురుతున్నటువంటి విమానాలు రాడార్స్కి లో లెవెల్లో వస్తే రాడార్స్ గుర్తుపట్టలేవు, అవేం చేయలేవు. బార్డర్ దాటి టార్గెట్స్ దగ్గరికి వెళ్ళి చాలా ప్రిసైజ్డ్ ఇంటెలిజెన్స్తో ఏ టార్గెట్స్ని కొట్టాలి, ఒక్కొక్క చోట ఎంతమంది టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్లకు శిక్షణ ఇచ్చేటువంటి క్యాంప్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉన్నది, అంతా ఇంటెలిజెన్స్ ప్రకారం పక్కా ప్రణాళికతో ప్లాన్ వేసుకొని పొద్దున పూట కాకుండా, డే లైట్ కాకుండా రాత్రిపూట వెళ్ళి బాంబింగ్ చేశారు. అది చాలా కష్టం. సో ఆ రకంగా ఇంత అద్భుతమైనటువంటి మిషన్ని ఇంత అలవోకగా ఛేదించినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్, అంటే వాళ్ళ ప్రతిభ, నైపుణ్యము, శిక్షణ 3 కలిసి 21 నిమిషాలలోనే ఆ 3 ఊళ్ళల్లో ముషరఫాబాద్, చకోటి, బాల్కోట్ అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంప్స్ నిర్వీర్యం చేసేశారు. ఈ 3 ఊళ్ళల్లో కనీసం 15 నుంచి 20 శిబిరాలు ఉండి ఉంటాయి. ఒక్కొక్క శిబిరంలో డెఫినెట్గా 20-25 మంది టెర్రరిస్టులు ఉంటారు. సో అంతా వెరసి ఖచ్చితంగా 250 మంది టెర్రరిస్టులు ఈ మిషన్కి, మన భారత వాయుసేన సత్తాకి నిర్వీర్యం అయిపోయారు. రామకోటేశ్వర గారు, త్వరలో ఎన్నికలు ఉన్నందుకే భారత్ దాడులకు యత్నిస్తోందని పాక్ ఆరోపించింది. మరోవైపు ఇలాంటి విపత్కర పరిణామాలను సరే ఎదుర్కొంటామంటోంది. అసలు పాక్ మేకపోతే గాంభీర్యాన్ని ఏ కోణంలో చూడాలంటారు? మనది ప్రతీకార చర్య, వాళ్ళది అసలు చర్య. వాళ్ళు ఏంటి, సిఆర్పిఎఫ్ 40 మంది మీద దాడి చేసి సూసైడ్ బాంబ్ చేసిన దాంట్లో ఒక్కతనే సూసైడ్ బాంబరే కాశ్మీరీ, మిగతా 2 పాకిస్తానీ జాతీయులు. దానికి ఎవరైతే ప్లాన్ చేశారో వాళ్ళని తర్వాత మిలిటరీ మట్టుపెట్టిన వాళ్ళిద్దరూ కూడా పాకిస్తానీ జాతీయులు. సో అది సాంకేతిక పరంగా మనము దాంట్లో ఇంటర్వ్యూన్ కావడానికి అవకాశం దొరికింది. రెండోది గుణాత్మకమైన మార్పు ఏంటంటే, దీనికి సర్జికల్ స్ట్రైక్లకు కూడా అది గ్రౌండ్ ఫోర్సు వెళ్ళేసి దాన్ని తీసుకుని ఆ మిషన్ కంప్లీట్ చేసి వచ్చినాయి. ఇది అలా కాదు, ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాలతో పాటుగా పాకిస్తాన్ భూభాగం మీదకి కూడా వెళ్ళినాయి.
కారణం ఏంటంటే చాలా కరెక్ట్గా ఫారిన్ అఫైర్స్ సెక్రటరీ 2-3 పాయింట్స్ చాలా క్లియర్గా చెప్పాడు. ఇది నాన్ మిలిటరీ, ప్రీఎంప్టివ్ స్ట్రైక్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అంటే ఇది మేము యుద్ధం కోసం యుద్ధం చేయలేదు, పాకిస్తాన్ ఆర్మీతో యుద్ధం చేయలేదు, పాకిస్తాన్ ప్రభుత్వంతో యుద్ధం చేయలేదు. దీనికి ప్రీఎంప్టివ్ ఎందుకనంటే పుల్వామాకి మేము ప్రతీకార చర్య కూడా కాదు. ఎందుకు ప్రీఎంప్టివ్ అనాల్సి వచ్చిందంటే దానికి కూడా చెప్పారు ఆయన. ఏంటంటే పుల్వామా లాంటి ఉగ్రవాద దాడులు ఇంకా కూడా జరిగే అవకాశం ఉందని మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, విశ్వసనీయమైనటువంటి సమాచారం ఉంది. దీనికి పాకిస్తాన్ ప్రభుత్వానికి ఎన్నోసార్లు చెప్పాం, మీ భూభాగంలో ఈ ఉగ్రవాద క్యాంపులు నడుస్తున్నాయి, ట్రైనింగ్ శిక్షణా శిబిరాలు నడుస్తున్నాయి, కాబట్టి దీన్ని డిస్మాంటిల్ చేయండి అని చెప్పాం. అయినా కూడా వాళ్ళు చేయలేదు. కాబట్టి మా భారత సార్వభౌమత్వాన్ని రక్షించుకోవడం కోసం అని చెప్పి ముందు జాగ్రత్త చర్యలుగా మేము ఉగ్రవాద దాడి మీద చేసాం. అది పాకిస్తాన్ భూభాగం కావచ్చు, ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు, ఆ రైట్ మనకు ఉంది. ఎందుకంటే మా భూభాగం మీద మీ భూభాగాన్ని ఉపయోగించుకొని దాడి చేయడానికి వాళ్ళు సిద్ధపడినప్పుడు ఖచ్చితంగా వాటిని నాశనం చేసేటువంటి అవకాశం ఏ దేశానికైనా ఉంటుంది. ఐక్యరాజ్య సమితి చాలా తెలివిగా భారతదేశం ముందుగానే ఐక్యరాజ్య సమితి తీర్మానం తీసుకొచ్చింది. FATF ఇప్పటికి కూడా గ్రే లిస్టులో పెట్టింది పాకిస్తాన్ని. ఇవన్నీ ఎప్పుడైతే చేసిందో ఇంకా ఎవరు మాట్లాడటానికి ఏం లేదు. ఎందుకంటే మేము మన పాకిస్తాన్ మీద యుద్ధం చేయలేదు, ప్రపంచానికి చూపించాం. పాకిస్తాన్ అందరూ తెలుసు, కానీ చూపించాలి, సాక్ష్యం చూపించాం. పాకిస్తాను ఉగ్రవాద శిబిరాలను ఎలా మెయింటైన్ చేస్తుంది అనేది చూపించాం. ఎవరికి ఇప్పుడు మాట్లాడటానికి ఏముంది దీంట్లో? ప్రపంచం, అంతర్జాతీయ సమాజం మొత్తం కూడా భారతదేశాన్ని సమర్థించేటువంటి పరిస్థితులు ఒకటి క్రియేట్ చేసుకున్నాం ముందుగా. తర్వాత రెండోది కేవలం ఉగ్రవాద దాడి ప్రీఎంప్టివ్ స్ట్రైక్ కోసమే మనం చేయటం జరిగింది. మూడోది మనం పాకిస్తాన్కి హెచ్చరించాం, మీరు వాళ్ళని నాశనం చేయమన్నా కూడా వాళ్ళు నాశనం చేయలేదు, తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇదొక గుణాత్మకమైన మార్పు మన స్ట్రగుల్లో. మనం అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం, ఎప్పుడు శాంతికి మనం వ్యతిరేకం కాదు. సో తప్పని పరిస్థితుల్లో ఇది ఒక్కటే మార్గం. అయితే ఇది యుద్ధం కావాలని ఎవరు కోరుకోవట్లేదు, ఇది పరిమితమైన దీంట్లో ఉంటే మంచిదే. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఫుల్ స్కేల్ వార్కి వెళ్ళేటువంటి పరిస్థితి, అసలు దాని ఆర్థిక పరిస్థితే చాలా దారుణంగా ఉంది. ఇప్పటిదాకా ఏంటి మనం కండెమ్ చేస్తున్నాం, వాడు ఎప్పుడు దాడి చేసినా కూడా మనం ఏంటి కండెమ్ చేయటం, తీర్మానం చేయటం, అంతర్జాతీయ దీంట్లో పెట్టడం, అంతకు మించి ఏం జరగట్లేదు. మళ్ళీ వాడు చేస్తున్నాడు. ఇది ఒక విధంగా పాకిస్తాన్కి హెచ్చరిక ఏంటంటే, నువ్వు మా దేశం మీద ఉగ్రవాదులను ప్రోత్సహించి దాడులు చేసేటట్టయితే డైరెక్ట్గా మేము మిలిటరీ ద్వారానే మీ మీద దాడి చేస్తామనేటువంటి హెచ్చరిక ఉంది. కాబట్టి దీనివల్ల కొంత భయపడే అవకాశం ఉంటుంది. లెఫ్టినెంట్ జనరల్ ఏర్కే రెడ్డి గారు, పుల్వామా దుశ్చర్యను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఖండించిన కొద్ది గంటల్లోనే ఉగ్రవాద శిబిరాలపై భారత్ మెరుపు దాడులకు దిగింది. ఈ దాడుల ద్వారా పాక్కు భారత్ ఎలాంటి గట్టి హెచ్చరిక చేసిందంటారు? ముందు పాకిస్తాన్కి చెప్పాం, మీరు చేశారు, మీరు వాళ్ళు చర్య తీసుకోమని చెప్పాం. దానికి ఇమ్రాన్ ఖాన్ ఏమన్నారు, కాదు మీరు ఎవిడెన్స్ చూపించమన్నాడు. జైషే మహమ్మద్ ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా ఎవిడెన్స్ ఏం కావాలి, అక్యూజ్డ్ ఈజ్ యాక్సెప్టింగ్, అయినా కూడా మాకు చూపించమంటున్నారు ఫస్ట్. సో అదొక వాళ్ళు డినైల్ మోడ్లో ఉంటారు, మనకు ఒప్పుకోరని చెప్పుకున్నాం. ఎట్లా ప్రిపేర్ అయ్యింది చూడండి, నేషన్ ఎట్లా ప్రిపేర్ చేసింది ఒక యాజ్ ఎ మెచ్యూర్డ్ నేషన్. ముందు మనం సపరేటిస్ట్ అనే వాళ్ళని జమ్మూ అండ్ కాశ్మీర్లో తీసేసాం, వాళ్ళకి ఉండి అరెస్ట్ చేసేసాం. సెకండ్, మన మిషన్ని కొంతమందిని రికాల్ చేసాం. మన డిప్లొమాట్స్ మొత్తం పోయి బ్రీఫింగ్ చేశారు, అందరు ఇంక్లూడింగ్ చైనా బ్రీఫింగ్ చేశారు. కంట్రీస్ మొత్తం ఐసోలేట్ చేయటం మొదలుపెట్టారు, పాకిస్తాన్ ఐసోలేట్ చేశారు. థర్డ్, మనం ఏం చేసాం, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ తీసేసాం. ఇక్కడక్కడ చెప్తూ ఇండస్ రివర్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ గురించి మేము లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుంటామని చెప్పి కూడా చేశారు. సో ఇవన్నీ చెప్తూ మనం సిగ్నల్స్ పంపించేసాం ఆల్రెడీ, ఏదో ఇంకా థర్డ్ కూడా చేస్తామని చెప్పి. ప్రైమ్ మినిస్టర్ ఒక్కసారి మాట్లాడారు, అది మీరు చేసిన మీ సాక్రిఫైజెస్ విల్ నాట్ గో వేస్ట్ అని చెప్పి ఒకసారి అన్నారు. రెండోసారి ఎక్కడ రిపీట్ చేయలేదు. కారణం ఏంటంటే ఊరికి చేసి చూపిస్తే సరిపోదు, ఊరికి చెప్పేదన్నా ఎంటీ వెసల్స్ అని కానీ దానికన్నా. సో ఇవన్నీ చూసుకుంటే స్ట్రాంగ్గా ఈ రోజుకు మాత్రమే కాకుండా పూర్వం ఆలోచించి ముందేం జరిగింది, ఇప్పుడేం జరిగింది, ఏనేం జరగబోతుంది అనేది కూడా ఆలోచించి జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్ మీరు ఏమనుకున్నా సరే, బుట్ట ఏమన్నాడు, విల్ ఈట్ గ్రాస్ బట్ విల్ మేక్ ఏ బాంబ్. ఇదే పరిస్థితిలో ఉంది, ఇంకా వాళ్ళు గ్రాసే తింటున్నారు. నవాజ్ షరీఫ్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా ఆయనకి ఏం కంట్రోల్ లేదు. సేమ్ ముషర్రఫే వాడిని అరెస్ట్ చేసి సౌదీ అరేబియా పంపించాడు, మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు. ఈ ఇమ్రాన్ ఖాన్ కూడా హీ ఆల్సో ఎలక్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఆర్మీ ఓన్లీ. దే ఆర్ ద ఆర్మీ కంట్రోల్స్. సో యూ గాట్ 3 ఎస్టాబ్లిష్మెంట్స్. ఎర్లియర్ దేర్ యూజ్డ్ టు బి ప్రెసిడెంట్ హూ కెన్ డిస్మిస్. ప్రజలు,
వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళకి చెప్పాలి మేము సఫర్ అయ్యాము, క్యాజువాలిటీ అయిపోయినాయి, మా వాళ్ళు చచ్చిపోయారని చెప్తే వాళ్ళు ఒప్పుకోరు ప్రజలు. అందుకని ఏంటంటే డినయల్, ఏం జరగలేదు అని చెప్పుకుంటున్నారు అనమాట. సో ప్రజల్ని మోసం చేయటం అదొక వాళ్ళది. అండ్ ఆర్మీ ఇన్ఫ్లుయెన్స్ చేసి గవర్నమెంట్ని. సో ఆర్మీ విల్ నాట్ కీప్ క్వైట్, దట్స్ ఆల్సో ప్రొఫెషనల్ ఆర్మీ. అది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అనేది వాళ్ళు ప్రొఫెషనల్ కాదంటాం ఇన్కరెక్ట్. వాళ్ళు ప్రొఫెషనల్ ఆర్మీ, వాళ్ళకి మోటివేషన్ ఉంది, వాళ్ళకి లీడర్షిప్ ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారనేది ఆలోచించుకున్నది. ఎప్పుడే ఇది వీళ్ళు మనం ఇది చేయకపోయినా కూడా వాళ్ళు చేస్తారని ఎప్పుడు ఉంటుంది, ఆ ప్లాట్ఫామ్ ఎప్పుడు రెడీగా ఉంటుంది అనమాట. ఇవన్నీ చూసుకుంటే హూసోఎవర్ డామినేట్స్ ద స్పేస్ విల్ విన్ ద వార్ అండి. ఫ్యూచర్ వార్స్ ఎప్పుడైనా సరే హూసోఎవర్, మన ఎవాక్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా డిప్లాయ్ చేసాం. ఎవాక్స్ డిప్లాయ్ చేయటం ఇట్స్ ఎ కనెక్టివిటీ ఇంటూ అవర్ స్పేస్ షటిల్స్. అక్కడి నుంచి ఎవాక్స్ టు ద ఎయిర్ క్రాఫ్ట్ టు ద కంప్లీట్ రేడార్ సిస్టమ్ న్యూట్రలైజేషన్. నాట్ ఓన్లీ ద రేడార్ సిస్టము, ఈ ఎయిర్ ఫోర్స్ రేడార్ సిస్టమే కాదు, స్థానికంగా ఉండే ఆర్మీ, నేవీ, స్మాల్ ఈ కూడా న్యూట్రలైజ్ అయిపోయినాయి ఆల్మోస్ట్ అబౌట్ 2.5-3 hours. వాళ్ళకి అర్థం కాలేదు, ఎందుకంటే బ్లాంక్ అవుట్ అయిపోయింది ఈ బ్లాంక్ అవుట్. సో ఈ సిస్టమ్ ఒక రకంగా మనం ఎక్స్పెరిమెంట్ చేసుకొని ఇండియన్ నేషన్స్ మైట్ ఒకసారి డిమాన్స్ట్రేట్ చేసేసాం. మనం మొన్నటిదాకా కోపంగా ఉన్నాం, ఇప్పుడు మనం సంతోషంగా ఉన్నాం. స్క్వాడ్రన్ లీడర్ కాళిదాస్ గారు, భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇరు దేశాలు అత్యవసర సమావేశాల ద్వారా సమాలోచనలు చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏమి జరగటానికి ఎక్కువ అవకాశం ఉందంటారు? మనం ఎన్నో ప్రూఫ్స్ ఇచ్చి దయచేసి మీ ఉగ్రవాద స్థావరాలను డిస్మాంటిల్ చేయండి, ఉగ్రవాదుల్ని పెంచి పోషించకండి, ట్రైనింగ్ తీసేయండి, ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినలేదు. సో చివరికి ప్రభుత్వం మంచి గట్టి నిర్ణయం తీసుకొని చాలా అద్భుతంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి టాస్క్ ఇచ్చారు. వాళ్ళు చాలా విజయవంతంగా, అంటే ఊహించిన దానికన్నా కూడా చాలా విజయవంతంగా పూర్తి చేసుకొచ్చారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు పాకిస్తాను ప్రతిచర్య తీసుకునే మిలిటరీ పరంగా ఎటువంటి అవకాశాలు లేవు, ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ లేదు, వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే అది తేటతెల్లం అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు కాళ్ల బేరానికి రావటానికి ప్రయత్నిస్తారు. అంటే మున్ముందు కూడా, అంటే ఇదే ఆపరేషన్స్ కొనసాగి మొత్తం ఉగ్రవాద నెట్వర్క్ని సమూలంగా నాశనం చేసి వాళ్ళ టాప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, అసద్ మెజూర్ కానీ, సయ్యద్ హఫీజ్ కానీ, సుల్తాన్ సలావుద్దీన్ కానీ, హకానీ నెట్వర్క్ కానీ, ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా డిస్మాంటిల్ చేయమని భారతదేశం ఖచ్చితంగా కోరుకుంటుంది. లేకపోతే ఇలాగే మా అంతటా మేము చేస్తాం మీరు చేయకపోతే. సో అడకత్తెరలో పోక చెక్కలాగా ఇంకా వాళ్ళకి చేసే పనేం లేదు. అందువల్ల వాళ్ళు చచ్చినట్టు శాంతి మార్గానికి రావాల్సి వస్తుంది. వస్తే ఖచ్చితంగా ఈ డిస్మాంటిల్ చేసేయాలి, ఉగ్రవాదం అనేది పెంచి పోషించడానికి వీల్లేదు అని చెప్పి భారత ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా ఖచ్చితంగా అడుగుతుంది. వాళ్ళు ఇప్పుడు 2 రకాలుగా ఇరుక్కుపోతారు. అంతర్జాతీయ పరంగా ఒత్తిడి వస్తుంది, దౌత్యపరంగా ప్లస్ మిలిటరీ పరంగా భారతదేశం విజయం సాధిస్తుంది. వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, చచ్చినట్టు కాళ్ళబేరానికి రావాల్సిందే. అయితే ఈ ఉగ్రవాదాన్ని వాళ్ళు సమూలంగా నాశనం చేసి ఇంకా ఉగ్రవాద చర్యలు చేపట్టకుండా ఉంటారా అన్నది పెద్ద ప్రశ్న. 99.99% వాళ్ళు అలా చేయరు. ఎందుకంటే వాళ్ళు మనసులో డిసైడ్ చేసేసుకున్నారు, 71 వార్లో మా దగ్గర నుంచి మా ఎడమ భుజం అయినటువంటి ఈస్ట్ పాకిస్తాన్ని బంగ్లాదేశ్గా భారతదేశం ఎడగొట్టేసింది. ప్లస్ వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు దుర్మార్గంగా 1947లో కాశ్మీర్ని ఆక్యుపై చేసిన భారతదేశమే ఆక్యుపై చేసి మనల్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టింది అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు భావితరాలకు నూరిపోసింది. సో ఇవి రెండింటిని వాళ్ళు మర్చిపోరు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో. అందువల్ల వాళ్ళు పైకి నటిస్తారు, మేము ఉగ్రవాదాలు లేవు మా దగ్గర, మీరు అనవసరంగా అపోహపడి ఉగ్రవాద శిబిరాలని చెప్పుకుంటున్నారు, అందులో మామూలు సివిలియన్సే ఉన్నారు అని చెప్పుకొని ఆ ఉగ్రవాద కార్యకలాపాలని కొన్నాళ్ల వరకు టెంపరీగా మూసేస్తారు, మళ్ళా మొదలు పెడతారు. కనుక ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషించకుండా భారతదేశం దౌత్యపరంగా మిలిటరీ పరంగా కూడా ఈరోజు యాక్షన్స్ తీసుకుంది. ఇంకా ఫైనాన్షియల్గా కానీ ఇంకా రకరకాలుగా అష్టదిగ్బంధనం చేసి భారతదేశం వాళ్ళని అన్ని రకాలుగా ప్రెషర్ చేసి శాశ్వతంగా ఉగ్రవాద కార్యకలాపాలను ఎలా తేవాలి అన్నది స్ట్రాటజిక్ ప్లానింగ్లో లాంగ్ టర్మ్లో చేయాలి. రామకోటేశ్వరరావు గారు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ ఇప్పటికైనా మేల్కొని చర్యలు తీసుకోకపోతే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది? అదేవిధంగా అంతర్జాతీయంగా పాక్ను భారత్ ఎలా ఒంటరి చేయాలి? అసలు భారత్ ముందున్నటువంటి దౌత్య వ్యూహం ఏమిటి? పాకిస్తాన్కి ఇవాళ అంతర్జాతీయంగా సపోర్ట్ చేసేటువంటి
హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేసే దేశాలంటూ కనపట్టలేదు. చైనా కూడా మద్దతు ఇస్తుంది తప్పితే యుద్ధంలోకి రాదు. మనం 1965 చూసాం. 62లో చైనా భారత్ యుద్ధం జరిగింది. 63లో మన 5,000 కిలోమీటర్లు వాళ్ళకి అప్పచెప్పింది ఏది పాకిస్తాన్. అయినా 65 యుద్ధంలో చైనా ఏమీ వాళ్ళ తరఫున యుద్ధంలోకి రాలేదు. 71 బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు కూడా టోటల్గా బంగ్లాదేశ్ యుద్ధంలో దీంట్లో చైనా టోటల్గా పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. కానీ ఆర్మీ పరంగా ఎప్పుడు కూడా ఏం స్టెప్స్ తీసుకోలేదు. మొదటి నుంచి చైనా యొక్క పరిణామం అట్లానే ఉంటుంది, చైనా యొక్క క్యారెక్టర్ అట్లానే ఉంటుంది. డిప్లొమసీ తప్పితే అది ఆర్మీలోకి డైరెక్ట్గా రాదు. సో ఇంకెవరున్నారు దానికి డైరెక్ట్గా సపోర్ట్ చేసేవాళ్ళు? ఒకవైపు దానికి సరిహద్దుల్లో ఉన్నటువంటి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దానికి అగనెస్ట్, పాకిస్తాన్ బదులు మన్నే సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఇవాళ. ఒకవైపు అమెరికాకి పూర్తిగా మద్దతు ఇచ్చినట్టు ఇస్తూనే రెండో వైపు అక్కడున్న టెర్రరిస్టులందరికీ ఆశ్రయం కల్పించారు. కాబట్టి డ్యూయల్ రోల్ అనేది పాకిస్తాన్ దీంట్లో పర్టికులర్గా ఏంటంటే ప్రభుత్వానికి అధికారాలు లేవు, అక్కడ సివిలియన్ గవర్నమెంట్కి అధికారాలు లేవు. ఐఎస్ఐ పర్టికులర్గా అందులో ఒక వర్గం ఎప్పుడూ కూడా పాలసీ పైన ఏం తీసుకున్నా కూడా ఈ ఉగ్రవాదులకి ఆ నెట్వర్క్ కంప్లీట్గా ఉంది. ఎప్పుడు బ్రేక్ కాలేదు ఇంతవరకు ఏ రోజు కూడా. సో ఇది ప్రమాదకరమైంది. ఎప్పుడు పాకిస్తాన్ టోటల్గా మానేస్తుందంటే ఒక్కసారి మానేస్తుంది. ఇప్పుడు అది పులి మీద స్వారీ చేస్తూ ఉంది. అన్ని ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తూ ఉంది. లష్కర్ ఏ తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ అండ్ ఆఫ్ఘన్ తాలిబాన్లో ముఖ్యంగా హక్కానీ నెట్వర్క్ల గురించి అమెరికా ఎప్పటి నుంచో చెప్తా ఉంది మానేసేమని చెప్పి. అమెరికా చెప్తేనే మానేయలేదు. వీటన్నింటినీ పెంచి పోషించి ఒక విధంగా ఏమైపోయిందంటే పాకిస్తానీ సమాజంలో తీవ్రవాదులకి ఒక సపోర్ట్ బేస్ని ఏర్పాటు చేసుకున్నారు. అది ఏ రోజుకైనా పాకిస్తాన్ని మింగేస్తుంది. అది ఏ రోజైనా మనల్ని పూర్తిగా కబలిస్తుందని అనుకున్న రోజే టోటల్గా పాకిస్తాన్ బయటకు వస్తుంది. ఆ రోజు దాకా మనం వేచి చూడాల్సిందే. ఆ రోజు దాకా ఇటువంటి ప్రతీకార చర్యలు, ఇటువంటి ముందస్తు చర్యలు చేసుకుంటూనే ఉండక తప్పదు. బట్ ఐక్యరాజ్య సమితిలో మాత్రం ఇవాళ వాళ్ళకి చైనా కూడా, ఎందుకంటే మన తీర్మానం అప్పుడే బయటపడింది, చైనా టోటల్గా పాకిస్తాన్ని సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు మనం చివరగా చేయాల్సింది ఒకటే, దీన్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు మనం ఖచ్చితంగా మనం ముందుకు మేము ఇంకేం చేయం. ఫస్ట్ ఎవరైతే దీనికి కారణం 40 మంది బలి కొన్నటువంటి మసూద్ అజార్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి అనేది ఇప్పుడు భారతదేశం డిమాండ్ పెట్టే అవకాశం ఉంది ప్రపంచం అంతర్జాతీయ సమాజంలో. దానికి పాకిస్తాను కాదంటానికి కూడా లేదు. ఇప్పుడు పుల్వామా ఉగ్రదాడి జరిగిన 12 రోజులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఈ మెరుపు దాడుల ద్వారా పాకిస్తాన్కు భారత్ గట్టి హెచ్చరిక చేసింది. భారత్ వాయుసేన ధైర్య సాహసాలను యావత్ దేశం కొనియాడింది. అన్ని రాజకీయ పార్టీలు సమర్థించాయి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.